ఇడ్మాను కూడా అట్లనే పంపిండ్రు కదా. అంటే వాళ్ళని అంటే ఎక్కడో కాడ కొంతకాలము రక్షణ ఉండాలని పంపించారు వాళ్ళు. వాళ్ళు సరెండర్ కావడానికి కాదు, ఇడ్మా కూడా సరెండర్ కాదు, వాళ్ళని రక్షణ ఉంచాలి అంటే విజయవాడ నుంచి ఇంకెక్కడికో పంపాలనే వాళ్ళ ప్లాన్ ఉంది. ఎందుకు పంపుతుండ్రు? ఇది పంపిన వాళ్ళందరూ అట్నే నష్టపోతుండ్రు కదా. నష్టపోవడానికి కారకులు ఎవరు? మీదే. సాయుధ పోరాట మార్గీలు నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు సాయుధ పోరాట మార్గం అనుసరించే వాళ్ళ తప్పుడు ఎత్తుగడల మూలంగా 50 మంది అక్కడ అరెస్ట్ అయినరు, ఇడుమ చనిపోయిండు. వాళ్ళు మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను మొట్టమొదటిసారిగా చెప్పింది సత్యనారాయణ రెడ్డి, కోసదాదా అంటే వీళ్ళిద్దరూ చనిపోవడానికి, రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి చనిపోవడానికి, రాయపూర్లో బిలాస్పూర్లో చనిపోవడానికి కారణం ఇవ్వాలనంటే ఎత్తుగడ తప్పు. వ్యక్తులు ఎవరు చంపడానికి పార్టీ ఉన్న వాళ్ళు కాదు, తప్పు. కానీ వాళ్ళ ఎత్తుగడ ఏదైతే ఉందో వాళ్ళని అందరినీ బయట రక్షించాలని చెప్పి అందరినీ బయటికి పంపడం ద్వారా అరెస్టులు అయినాయి. అరెస్టులు అయినంటే ఎవరితో పంపుతుండ్రు? అసలు ఆ